కాంగ్రెస్లో చేరి ప్రజాసేవ. పివిజి రాజు కాంగ్రెస్ ప్రజాప్రతినిధిగా చాలా కాలం ఉన్నారు. మొత్తం 6 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 3 సార్లు శాసనసభ్యుడిగా, 3 సార్లు పార్లమెంటు సభ్యుడిగా. ఆయన తన పార్లమెంటు సభ్యత్వానికి అంటే అప్పుడు ఇండిపెండెంట్ సభ్యుడిగా ఉన్నారు. దానికి 1959లో రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరినప్పుడు ఆయన మద్దతుదారులందరూ కూడా ఆయన వెంట ఆ పార్టీలో చేరారు. వారిలో విజయనగరం జిల్లాకు చెందిన 6 సోషలిస్టు ఎమ్మెల్యేలు సైతం ఉన్నారు. దానివల్ల ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ పార్టీ బలం గణనీయంగా పెరగడమే కాదు, రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నాయకుల్లో ఆయన ఒకరయ్యారు. పివిజి కాంగ్రెస్లో చేరేటప్పుడే ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీని బలోపేతం చేయడం మీదే ప్రధానంగా దృష్టి పెడతానని చెప్పారు. చాలా త్వరలోనే శాసనసభ్యుడయ్యే అవకాశం ఆయనకు లభించింది. 1960లో భీమునిపట్నం అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగినప్పుడు పోటీ చేసి గెలిచారు. వెంటనే అప్పటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పివిజి రాజును మంత్రివర్గంలోకి తీసుకుని ఆరోగ్య శాఖ ఇచ్చారు. నిజానికి పివిజి రాజుకు విద్యా వ్యవహారాల మీద ఎక్కువ ఆసక్తి ఉన్నప్పటికీ ఆరోగ్య వ్యవస్థను కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆ శాఖను సమర్థవంతంగా నిర్వహించారు. ఆయన 1961 మార్చి 19వ తేదీన అసెంబ్లీకి సమర్పించిన 1961-62 సంవత్సరపు ఆరోగ్య బడ్జెట్ చూస్తే ఆయన ప్రాధాన్య క్రమాలేమిటో అర్థమవుతాయి. వైద్య కళాశాలల్లో సీట్ల సంఖ్యను గణనీయంగా పెంచాలనేది అందులోని ఒక ముఖ్యమైన సిఫారసు. నిజానికి ఆ రోజును కూడా భారతదేశం మొత్తంలో ఎక్కువ మెడికల్ కాలేజీలు ఉన్నది ఆంధ్రప్రదేశ్లోనే. ఆయన తన బడ్జెట్లో చేసిన మిగతా ప్రతిపాదనల్లో వైద్య సహాయక సిబ్బందికి శిక్షణా సౌకర్యాలు ఏర్పాటు చేయడం, అన్ని స్థాయిల ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను పెంచడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సంఖ్యను ఏడాదిలో 170 నుండి 300 వరకు పెంచడం, యునానీ ఆయుర్వేద ఆసుపత్రులకు భవనాలు సమకూర్చడం, ఆ వైద్య విధానాల పరిశోధనలకు నిధులు సమకూర్చడం మొదలైనవన్నీ ఉన్నాయి. మొత్తంగా చూస్తే వైద్య సేవలను విస్తృతం చేయడం మీదే ఆయన ఎక్కువ దృష్టి పెట్టినట్లు అర్థమవుతుంది. ఆరోగ్య బడ్జెట్పై జరిగిన చర్చకు సమాధానమిస్తూ ఆయన చెప్పిన విషయాలు ఆయన నిర్మోహమాట వైఖరికి ఒక మచ్చుతొనక. ఈ మాట చెబుతున్నందుకు నన్ను ముందుగా క్షమించాలి. మన ప్రణాళికావేత్తలు, ఆర్థిక శాఖ, ప్రభుత్వంలోని మిగతా సభ్యులు ఎవరూ పట్టించుకోవాల్సినంతగా పట్టించుకోని శాఖల్లో ఆరోగ్య శాఖ కూడా ఒకటి. ప్రతి వాళ్ళు దీన్ని సవతి తల్లి ప్రేమతోనే చూస్తున్నారు. అయినప్పటికీ నేను ఆ శాఖ బాధ్యతలు నిర్వర్తించిన గత 14 నెలల్లో డాక్టర్లు, వివిధ ఇతర వైద్య ఉద్యోగుల సహకారంతో కొన్ని ఉన్నత ప్రమాణాలను నెలకొల్పడంలో కొంతవరకు విజయం సాధించాను. నిజానికి నేను నా శాఖ సిబ్బంది పట్ల దయగా కంటే ఎక్కువ కఠినంగా ప్రవర్తించాననే చెప్పాలి. మరో నిజం కూడా చెప్పాలి. గత ఏడాది వేరే ఏ ప్రభుత్వ శాఖలో కంటే మా శాఖలో ఎక్కువ మంది అధికారులను అవినీతి, అసమర్థత కారణంపై అభిశంసించడం కూడా జరిగింది. పివిజి రాజుకు అవినీతి, ఆశ్రిత పక్షపాతం అంటే ఏమాత్రం గిట్టేవి కావు. ఉద్యోగాల కోసం, ప్రమోషన్ల కోసం వచ్చే సిఫార్సుల విషయంలో ఆయన వైఖరి చాలా కఠినంగా ఉండేది. నా శాఖలో పనిచేసే ఏ ఉద్యోగి అయినా ఒక ఎమ్మెల్యే సిఫార్సు పట్టుకొచ్చాడంటే ఆ ఉద్యోగి పని ఇక అవనట్టే. ఆ ఎమ్మెల్యే నా గ్రూప్ మనిషా కాదా అనేది నాకు అనవసరం. అతను నా స్నేహితుడైనా సరే, నా శాఖ ఉద్యోగి గురించి సిఫారసు చేస్తే ఆ ఉద్యోగి తన రివర్షన్కు తానే రంగం సిద్ధం చేసుకున్నట్లు. ఆ ఉద్యోగికి న్యాయమైన ఫిర్యాదు ఉంటే నేరుగా వచ్చి నాతోనే చెప్పుకోవచ్చు. నేను వింటాను. అతని దారికి అడ్డం రాను, ప్రోత్సహిస్తాను కూడా. కానీ
రాజకీయ మార్గంలో నన్ను ప్రభావితం చేయాలని చూస్తే మాత్రం అది అతనికే నష్టం. ఆ సిఫారసును నేను ఆమోదిస్తే పరిపాలనా యంత్రాంగానికి, ప్రభుత్వానికి కూడా చాలా నష్టం అని బహిరంగంగానే చెప్పారాయన. ఒకసారి లేడీ డాక్టర్ల విషయం వచ్చినప్పుడు దేశానికి వారి అవసరం ఎంత ఉందో ఆయన విపులంగా చెప్పారు. స్త్రీలు మంచి డాక్టర్లు అవుతారనడంలో సందేహం లేదు. దీన్ని మనం ఎంత త్వరగా గుర్తిస్తే మన రాష్ట్రానికి, దేశానికి కూడా అంత మంచిది. మెడికల్ కాలేజీల్లో స్త్రీలకు ఎక్కువ సీట్లు కేటాయించే సమయం వచ్చిందని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం 20% సీట్లే వారికి ఇస్తున్నారు. ఈ ఏడాది నుండి మరో 10% సీట్లు వారికి ఇవ్వాలని నేను ప్రతిపాదిస్తున్నాను. దేశంలో లేడీ డాక్టర్ల సంఖ్యను పెంచడానికి ఇదొక్కటే మార్గం. ఇది మంత్రివర్గం చేయాల్సిన నిర్ణయం అయినప్పటికీ ఈ ఏడాది నుండి ఆ ఏర్పాటు చేయడానికి నేను స్వయంగా ప్రయత్నాలు ప్రారంభిస్తాను. భారతీయ వైద్య విధానాలు, ముఖ్యంగా ఆయుర్వేద, యునానీ విధానాలను ప్రధాన వైద్య స్రవంతిలోకి ఎలా తీసుకురావాలనే ఆలోచన కూడా ఆయన మనస్సును తొలుస్తుండేది. స్వామి జ్ఞానానందతో జరిపిన చర్చలు ఆయనకు సంప్రదాయ జ్ఞాన వ్యవస్థల విలువను తెలియజెప్పాయి. ఆయుర్వేద, యునానీల భవిష్యత్తు గురించి తీవ్రంగా ఆలోచించిన తర్వాత వైద్య కళాశాలల్లో వాటి బోధన గురించి సత్వర నిర్ణయం తీసుకోవడం అవసరమని కేంద్ర ఆరోగ్య మండలికి ఒక సూచన పంపాం. వైద్య చరిత్ర విభాగంలో వాటిని చేర్చి బోధించాలని సూచించాం. వైద్య విద్యలో ఇకపై ఈ కోర్సులు కూడా ఉంటాయి కాబట్టి యునానీ, ఆయుర్వేదాలలో ఏదో ఒకటి ఎంచుకోమని మేము ఈలోగా విద్యార్థులను కూడా కోరాం. అంటే ఎంబీబీఎస్ చదువులో భాగంగానే విద్యార్థులకు ఈ వైద్య విధానాల మీద కూడా కొంత అవగాహన ఏర్పడుతుందని నా ఉద్దేశ్యం. ప్రతి డాక్టర్కు వీటి గురించి కొంతైనా తెలిస్తే భవిష్యత్తులో ఈ రెండు శాస్త్రాలను సమన్వయం చేయవచ్చు. యునానీకి, ఆయుర్వేదానికి నిజంగా విలువ ఉంటే ఈ సమన్వయం ద్వారా అవి అలోపతిలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకోగలుగుతాయి అని చెప్పారాయన. దురదృష్టవశాత్తు ఆయన చేసిన ఈ ఆచరణాత్మక సూచన వైద్య వర్గాలకు గాని, విద్యా వర్గాలకు గాని నచ్చలేదు. ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడే నిజాం ఆరోగ్య మంత్రిత్వ శాఖకు పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చారు. బహుశా పీవీజీ రాజే దానికి సూత్రధారి కావచ్చు. ప్రజా పనుల కోసం నిధులు విరాళంగా ఇవ్వడం ఆయనకు బాగా అలవాటే కనుక డబ్బు విషయంలో కాస్త గట్టిగా ఉంటాడని పేరుపడ్డ నిజాంను ఆయన ఎలా ఒప్పించి ఉంటారనేది అసెంబ్లీలో పీవీజీ రాజు చేసిన ఈ ఉపన్యాసం నుండి ఊహించవచ్చు. రాష్ట్రంలో ఆర్థోపెడిక్ ఆసుపత్రి నెలకొల్పడానికి 30 లక్షల రూపాయల విరాళం ఇచ్చినందుకు మా ప్రభుత్వం నిజాం ట్రస్టుకు ఎంతైనా రుణపడి ఉంటుంది. ఇది చాలా పెద్ద మొత్తం. ఏ ఒక్క దాత, సంస్థ ఇప్పటిదాకా ఇంత పెద్ద మొత్తం విరాళంగా ఇవ్వలేదు. గతం గురించి ఒక విధమైన నిర్వేదంతో లేదా విమర్శగా మాట్లాడడం ఇవాళ ఫ్యాషన్గా అయిపోయింది. కులీన వ్యవస్థ అంటే అరిస్టోక్రసీ మంచిదో కాదో నేను ఇక్కడ చర్చించబోవడం లేదు. నిజాం నవాబులు నిరంకుశులా, ప్రజాస్వామ్యవాదులా అనేది కూడా నేను చర్చించబోవడం లేదు. ఈ విరాళం ఇచ్చినందుకు వారికి అభినందనలు తెలియజేయడం మాత్రమే ఇక్కడ నా ఉద్దేశ్యం. చరిత్రలో ఎంతో పేరున్న వంశానికి చెందిన నిజాం నవాబు భవిష్యత్తులో కూడా రాష్ట్ర ప్రయోజనాలను ముందుకు తీసుకువెళ్లడంలో ఇదే విధమైన ముఖ్య భూమిక పోషించాలని ఎదురుచూస్తున్నాను. నిజానికి ఆరోగ్య మంత్రిగా ఆయన పనిచేసిన కాలం తక్కువే. అయినా 1962 ఎన్నికలు వచ్చే సమయానికి ఆయన సమర్థుడైన నాయకుడిగా, దూరదృష్టిగల పరిపాలకుడిగా పేరు తెచ్చుకున్నారు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆయనకు రాజకీయ అనుచర బృందం బాగానే ఉండేది. రాజకుటుంబీకుడు కావడం వల్ల జనంలో ఎలాగూ ఆయనకు మంచి పలుకుబడే ఉండేది. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ కాంగ్రెస్ నాయకుల్లో ఆయన కూడా ఒకరుగా వెలుగొందారు. ముఖ్యమంత్రి కాకపోయినా ఉత్తరాంధ్ర కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో ఆయన మాట బాగా చెల్లుబడి అయ్యేది. విజయనగరం సీటు తన సన్నిహిత అనుచరుడు భాట్టం శ్రీరామ్మూర్తికి వదిలిపెట్టి ఆయన
మొదటి నుండి గజపతి నగరం నుండే అసెంబ్లీకి పోటీ చేస్తూ వచ్చారు. ఎన్నికల ఫలితాలు ముందుగా ఊహించినవే. కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్రలో 75% సీట్లతో అఖండ విజయం సాధించింది. సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి పీవీజీ రాజుకు విద్యాశాఖ ఇచ్చారు. విద్యామంత్రిగా పీవీజీ రాజు చేసిన ముఖ్యమైన పనులు: పెద్ద ఎత్తున ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి ఉచిత ప్రాథమిక విద్యను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావటం, ఆ టీచర్ల కోసం ప్రాథమిక శిక్షణా కేంద్రాలను నెలకొల్పి బోధనా శాస్త్రంలో శిక్షణ ఇప్పించడం, ఇంకా ప్రైవేట్ విద్యా సంస్థలకు గ్రాంటినేడ్ పథకం ప్రవేశపెట్టి సెకండరీ, ఉన్నత స్థాయి విద్యలను కూడా ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ పథకం తేవడానికి ఆయన చెప్పిన కారణం, రాష్ట్రంలో ఎక్కువ స్కూళ్లు, కాలేజీలు ప్రైవేటుగా నడపబడుతున్నాయి కాబట్టి తమ సంస్థలను నష్టాల్లేకుండా నడపడానికి వారు కొంత ఫీజు వసూలు చేస్తారు. అందువల్ల ఫీజు కట్టగలిగిన వాళ్లనే తీసుకుంటారు. అలా కాకుండా బడుగు వర్గాల విద్యార్థులకు కూడా వారు సీట్లు ఇచ్చేలా ఈ గ్రాంటినేడ్ పథకానికి రూపకల్పన చేశామని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే నిధులతో ఉద్యోగులకు జీతాలివ్వడం, మౌలిక సదుపాయాల కల్పన వారికి సులభతరమైంది. అయితే 1964 వేసవిలో జరిగిన రోడ్డు ప్రమాదం పీవీజీ రాజు జీవితాన్ని తలకిందులు చేసింది. 3 ఏళ్ల దాకా ఆయన తిరిగి ప్రజా జీవితంలోకి రాలేకపోయారు. కోలుకొని వచ్చేసరికి రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అనారోగ్యం కారణంగా కాంగ్రెస్ పార్టీలో ఆయన పలుకుబడి బాగా తగ్గింది. నిన్నటిదాకా ఉత్తరాంధ్రలో అతి పెద్ద నాయకుడుగా ఉన్న ఆయన ఇవాళ అనుచరులు లేని నాయకుడు అయిపోయారు. ఆయన రాజకీయ జీవితం ముగిసిందని భావించడం వల్లనే వారంతా ఆయన్ని వీడి వెళ్ళిపోయారు. ఆయనకు మరీ కష్టం కలిగించిన విషయం 1950 దశకంలో తాను సోషలిస్ట్ పార్టీలో ఉన్న రోజుల నుండి తనతో కలిసి నడిచిన తన అత్యంత సన్నిహితుల ప్రవర్తన. ఆయన 1959లో కాంగ్రెసులో చేరినప్పుడు వారు కూడా ఆయనతో పాటు కాంగ్రెసులో చేరి 1962 ఎన్నికల్లో గెలిచి అధికార పదవులు అనుభవించిన వారే. ఈ పరిస్థితుల్లో కూడా 1967 అసెంబ్లీ ఎన్నికల్లో పీవీజీ రాజు పోటీ చేయాలనుకున్నారు. అనారోగ్యం వల్ల ఇదివరకులా ఎక్కువగా తిరిగి ప్రచారం చెయ్యలేరు కాబట్టి ఈసారి విజయనగరం నుండి పోటీ చేస్తే అక్కడ తనకున్న పరపతి వల్ల సులభంగా గెలవగలననుకున్నారు. భాట్టం శ్రీరామ్మూర్తి మరో చోటు నుండి పోటీ చేస్తారనుకున్నారు. కానీ భాట్టం వేరే చోటు నుండి పోటీ చేయడానికి ఇష్టపడలేదు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో మిలాఖతై విజయనగరం టిక్కెట్టే సంపాదించుకున్నారు. పార్టీ కూడా పీవీజీ రాజును గజపతి నగరం నుండే పోటీ చేయమని కోరింది. నొచ్చుకున్న పీవీజీ కాంగ్రెస్ ప్రచారానికి దూరంగా ఉండిపోయారు. అనారోగ్యం వల్ల గజపతి నగరంలో కూడా ఆయన పెద్దగా ప్రచారం చేసుకోలేదు. ఈలోగా మరో పరిణామం జరిగింది. భాట్టం మీద కోపంతో పీవీజీ రాజు తమ్ముడు విశ్వేశ్వర గజపతిరాజు అంటే విషి మరికొందరు కలిసి విజయనగరంలో ప్రతిపక్షాల అభ్యర్థి కోసం ప్రచారం చేశారు. అతని పేరు వి. రామారావు. భారతీయ జనసంఘ్ నుండి పోటీ చేస్తున్నారు. రాజకీయంగా పూర్తి అనామకుడు అయినా విషి ఆయన కోసం చాలా చురుకుగా ప్రచారం చేశారు. చివరికి ఆయనే గెలిచి భాట్టం శ్రీరామ్మూర్తి ఓడిపోయారు. పీవీజీ రాజు ఎప్పటిలాగే గజపతి నగరం నుండి సునాయాసంగా నెగ్గారు. ఫలితంగా 1962 ఎన్నికల్లో జిల్లా నుండి 11 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ ఈసారి ఒకే ఒక సీటుతో సరిపెట్టుకోవలసి వచ్చింది. 1971లో పార్లమెంటుకు మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. ఈసారి పీవీజీ రాజు పార్లమెంటుకు విశాఖపట్నం నుండి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన రాజకీయ జీవితంలో ఇదే అత్యంత క్లిష్టమైన ఎన్నిక అని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఎందుకంటే ఆయనకు టికెట్ ఇవ్వడానికే కాంగ్రెస్ పార్టీ వెనుకాడింది. ముఖ్యంగా
ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి వర్గం పీవీజీకి టికెట్ రాకుండా చేయడానికి ఎంతగానో ప్రయత్నించింది. అంతకుముందు విశాఖ ఎంపీగా ఉన్న తెన్నేటి విశ్వనాథంకే టికెట్ ఇవ్వాలని వారి ఆలోచన. చివరికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇద్దరికీ టికెట్ ఇవ్వకుండా తటస్థంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఫలితంగా ఇద్దరూ ఇండిపెండెంట్లుగానే పోటీ చేశారు. ఇందిరాగాంధీ ప్రసంగించిన బహిరంగ సభలో వారిద్దరూ ఆమెకు చెరోవైపు కూర్చున్న విచిత్ర దృశ్యం విశాఖవాసులు చూడాల్సి వచ్చింది. ఇందిరాగాంధీ ప్రసంగించిన బహిరంగ సభలో వారిద్దరూ ఆమెకు చెరోవైపు కూర్చున్న విచిత్ర దృశ్యం విశాఖవాసులు చూడాల్సి వచ్చింది. భౌతికంగా పీవీజీ రాజు ఆ పదవికి అనర్హుడని అవతలి వర్గం ఎంత ప్రచారం చేసినా, ప్రచారం నువ్వా నేనా అన్నట్టు సాగినా చివరికి పీవీజీ రాజే 67,188 ఓట్ల మెజారిటీతో గెలిచారు. విజయనగర సంస్థాన పరిధిలోని గ్రామాలకు చెందిన ఓటర్లు వెల్లువెత్తడం వల్లనే ఈ విజయం సాధ్యమైందని విశ్లేషకుల అభిప్రాయం. ఎంపీగా గెలిచిన 1970 దశకమంతా ఆయన రాష్ట్ర రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగి పివి నరసింహారావు ముఖ్యమంత్రి అయ్యారు. వెంటనే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం మొదలై క్రమంగా బలపడటంతో ఆంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు పీవీకి వ్యతిరేకులయ్యారు. ముఖ్యమంత్రిగా కొనసాగడం ఆయనకు కష్టమైంది. ఆ సమయంలో పీవీ పార్లమెంటు సభ్యుడిగా ఉన్న పీవీజీ రాజుకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఆయన్ని ఉపముఖ్యమంత్రిని చేస్తే ఆంధ్రుల మనోభావాలకు ఉపశమనం కలుగుతుందని, రాష్ట్రంలో మామూలు పరిస్థితులు తిరిగి నెలకొంటాయని పీవీ ఆశించారు. నిర్ణయం తీసుకోవడానికి పీవీజీ రాజు మొదట కొంత సమయం ఇవ్వమని అడిగి ఆ తర్వాత నిరాకరించారని కథనం. తాను గురువుగా భావించే పాండిచ్చేరి మదర్ సలహాపైనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతారు. ఆర్కే ధోతే రాసిన సంస్మరణ వ్యాసంలో ఈ విషయం ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పేరు వినిపించిన మరో సందర్భం ఆయన చిన్న కుమారుడు అశోక్ గజపతిరాజు 1978లో విజయనగరం నుండి జనతా పార్టీ టికెట్పై అసెంబ్లీకి పోటీ చేసినప్పుడు వచ్చింది. కుమారుడికి వ్యతిరేకంగా తండ్రి ప్రచారం చేయడం ఆనాడు పెద్ద సంచలనమే అయ్యింది. రిక్షాకు స్పీకర్లు అమర్చి అశోక్కు ఓటు వేయొద్దని చెబుతూ ఆయన విజయనగరం పట్టణంలో తిరగడం చాలామందికి ఇప్పటికీ గుర్తుంది. అయితే ఆయన ఉపన్యాసాల్లో వ్యక్తిగత దూషణలు ఏమీ లేవు. సిద్ధాంతపరంగానే ఆయన ఆ ప్రచారం చేశారు. కేవలం కాంగ్రెస్ను గెలిపించమనేదే ఆయన అభ్యర్థన. అయినా ప్రజలు 26,085 ఓట్ల మెజారిటీతో అశోక్ గజపతిరాజునే గెలిపించారు. రాష్ట్రంలో రెండవ పెద్ద మెజారిటీ ఆయనకే వచ్చింది. ముఖ్యమంత్రి నుండి విజయనగరం ప్రజల వరకు అందరూ పీవీజీ రాజు పట్ల ఎంతటి గౌరవం కలిగి ఉండేవారో తెలిపే సంఘటన ఒకటి. కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ ముఖ్యమంత్రి నుండి విజయనగరం ప్రజల వరకు అందరూ పీవీజీ రాజు పట్ల ఎంతటి గౌరవం కలిగి ఉండేవారో తెలిపే సంఘటన ఒకటి. కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ ఈ విధంగా చెప్పారు. సందర్భం భీమసింగి సహకార చక్కెర ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం. ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ముఖ్య అతిథిగా వస్తున్నారు. సూర్యనారాయణరాజు, పద్మనాభరాజు వంటి పలువురు రాష్ట్రమంత్రులు కూడా హాజరైన సభ అది. నేను చక్కెర శాఖకు డైరెక్టర్గా ఉన్నాను. ముఖ్యమంత్రి సరిగ్గా సమయానికే వచ్చారు. పీవీజీ రాజు కూడా వచ్చారు. కొంతకాలం క్రితం జరిగిన కారు ప్రమాదంలో గాయపడినందువల్ల ఆయనకు నడవడం కష్టంగా ఉంది. ఆయనకు ఆ ప్రాంతంలో ఉన్న గౌరవాభిమానాల దృష్ట్యా ప్రజలందరికీ కనిపించేలా ఆయన్ని ఒక ప్రత్యేక కుర్చీలో కూర్చోపెట్టారు. నేను స్వాగతోపన్యాసం చేసి కూర్చున్నాను. మంత్రులు మాట్లాడడం మొదలుపెట్టారు. వాళ్ళు మైకు ముందుకు వెళ్లే ముందే వెంగళరావు గారు వారి చెవిలో పీవీజీ రాజును ఇబ్బంది పెట్టకుండా త్వరగా ముగించమని చెబుతూ ఉన్నారు. ఆయన సూచన ప్రకారమే
అందరూ 5 నిమిషాల్లో తమ ఉపన్యాసాలను ముగించారు. ముఖ్యమంత్రి కూడా క్లుప్తంగా మాట్లాడి పివిజి రాజుకు, చెరుకు రైతులకు, అధికారులకు, కార్మికులకు, ప్రజలకు కృతజ్ఞతలు చెప్పి కూర్చున్నారు. వందన సమర్పణ కాగానే ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు వేదిక దిగి కిందకు వచ్చారు. కానీ ప్రజలు లేచి వెళ్ళిపోలేదు. ఇతరుల సహాయంతో పివిజి రాజు కిందికి దిగి వచ్చేంత వరకు వేచి ఉన్నారు. వారు ఆయన పట్ల అంత గౌరవం చూపించడం చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. పివిజి రాజు 1971 నుండి 1984 వరకు పార్లమెంటు సభ్యుడిగా కొనసాగారు. అంటే 1977, 1980 ఎన్నికల్లో కూడా పోటీ చేసి గెలిచారు. తనకు ఆసక్తి ఉన్న అంశాలు చర్చకు వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడేవారు తప్ప ఎక్కువ భాగం పార్లమెంటులో మౌనంగానే ఉండేవారు. ఆయన పార్లమెంటుకు క్రమం తప్పకుండా ఎందుకు వెళ్ళేవారు అంటే, ఒక స్నేహితుడు అన్నట్టు ఆయనకు అదొక రాజకీయ వ్యాపకం. పార్వతీపురం నుండి ఎన్నికైన ఆయన తోటి పార్లమెంటు సభ్యుడు విఎస్ కిషోర్ చంద్రదేవ్ పివిజి రాజు గురించి ఇలా చెప్పారు. నాకు పరిచయం అయ్యే నాటికి ఆయన శారీరకంగా ఒకప్పుడు ఉన్నట్టు లేరు. తను ఆశించినంత చురుకుగా ఆయన ఉండలేకపోయి ఉండొచ్చు. అయితే ఒక మాట మాత్రం చెప్పాలనుకుంటున్నాను. ఇది పార్లమెంటు సభ్యులందరూ ఆయన నుండి నేర్చుకోవాల్సిన విషయం. అనారోగ్యం వల్ల ఆయన నడక నెమ్మదించినా ఆయన ఫియట్ కారును తానే నడుపుకుంటూ చేతికర్ర సాయంతో లోపలికి నడుచుకుంటూ వచ్చేవారు. విజయనగరం మహారాజు అయి ఉండి కూడా ఆయన రోల్స్ రాయిస్లో రాలేదు. డ్రైవర్ను పెట్టుకోలేదు. తన కారును తనే పార్క్ చేసుకొని ప్రతిరోజు ప్రశ్నోత్తరాల సమయానికల్లా పార్లమెంటు లోపలికి వచ్చి కూర్చునేవారు. ఇవాళ ఎంతమంది ఎంపీలు పార్లమెంటుకు అంత క్రమబద్ధంగా వస్తున్నారో నాకు తెలియదు. తన విధుల విషయంలో ఆయన ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేవారు. ప్రశ్నోత్తరాలు ప్రారంభం కాగానే ఇయర్ ఫోన్లు చెవిలో పెట్టుకుని శ్రద్ధగా వినేవారు. ఎప్పుడో తప్ప అనుబంధ ప్రశ్న అడగడానికి చేయి ఎత్తేవారు కాదు. ప్రచారం కోసమో విలేకరులు చూడాలనో ప్రశ్న అడగడం ఆయన నైజం కాదు. తనకు ఆసక్తి ఉన్న విషయమో లేదా తను తెలుసుకుందామనుకుంటున్న విషయమో అయితే తప్ప ఆయన చేయి ఎత్తేవారు కాదు. అది చూసి వెంటనే ఇతర సభ్యులు ఆ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకువెళితే స్పీకర్ ఆయన మాట్లాడడానికి అనుమతి ఇచ్చేవారు. తను చెప్పదలుచుకున్న దాన్ని డొంక తిరుగుడు లేకుండా 2-3 నిమిషాల్లో చెప్పేసి కూర్చునేవారు. చర్చ జరుగుతున్న అంశానికి సంబంధించినంత వరకే మాట్లాడేవారు. ఎవరైనా ఆయన లోక్సభ అటెండెన్స్ను ఒకసారి చూస్తే బాగుంటుంది. 100% ఉండొచ్చు. అనారోగ్యం లేక ఇంకేదైనా అత్యవసర పని పడితే తప్ప ఆయన రాకుండా ఎప్పుడూ ఉండేవారు కాదు. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత 0 అవర్ ఉండేది. ఆ టైంలో దేని మీదైనా గొడవ గందరగోళం జరుగుతూ ఉంటే సెంట్రల్ హాల్లోకి వెళ్ళి కాఫీ తాగి సభ సద్దుమణిగాక తిరిగి వచ్చేవారు. అలా వెళ్ళిన వాళ్ళు చాలామంది లంచ్ అవర్ దాకా తిరిగి వచ్చేవారు కాదు. పార్లమెంటు మొదటి అంతస్తులో ఉత్తర రైల్వే విభాగం ఒక రెస్టారెంట్ నడుపుతూ ఉండేది. అక్కడ థాళీ భోజనం ఉండేది. దాదాపు ప్రతిరోజు ఆయన అక్కడికే వెళ్ళి భోంచేసేవారు. జింఖానా గోల్ఫ్ క్లబ్, ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ వంటి క్లబ్లు ఎన్నింటిలోనూ ఆయనకు సభ్యత్వం ఉన్నా అక్కడికి వెళ్ళి భోంచేసి వచ్చేంత సమయం ఉన్నా గాని ఆయన ఎప్పుడూ వెళ్ళేవారు కారు. భోజనం తర్వాత ఇద్దరం కలిసి కిందకు వచ్చాక ఒక పావుగంట తనను వదిలేయమని చెప్పి పత్రికలు ఉంచే లైబ్రరీ లోపలికి వెళ్ళేవారు. అక్కడ ఒక బల్లలాంటిది ఉంటే కర్టెన్ లాక్కొని దానిమీద పడుకునేవారు. ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు కదా అంటే నాకు ఇక్కడ సుఖంగానే ఉంది అనేవారు. 15 నుండి 20 నిమిషాల తర్వాత లేచి మొహం కడుక్కుని మళ్ళీ లోక్సభలోకి వచ్చి కూర్చునేవారు. అంత శ్రద్ధగా నిర్వర్తించేవారు ఆయన తన విధులను. పార్లమెంటరీ పని పద్ధతుల గురించి కొత్త సభ్యులు ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ముందుగా పివిజి రాజు ప్రవర్తన ఎలా ఉండేదో తెలుసుకోవాలి.
ఆయన ఎప్పుడూ ఎవరి మాటకు అడ్డు వచ్చేవారు కాదు. అనవసరమైన విషయాలు మాట్లాడేవారు కాదు. కాబట్టి ఆయన ఏదైనా మాట్లాడడానికి లేచి నిలబడితే హాలు పూర్తిగా నిశ్శబ్దమైపోయేది. ఆయన వ్యక్తిత్వమే అలాంటిది. ఏదో విధంగా గుర్తించబడాలనే తాపత్రయం ఆయనకు అసలు లేదు. ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చి రాజాసాహెబ్ ఎలా ఉన్నారు అని అడిగితే ఆయన వెంటనే నా పేరు విజయరామరాజు అని నవ్వుతూ సరిదిద్దేవారు. తన వారసత్వం గురించి చెప్పుకొని పేరు సంపాదిద్దామనే మనస్తత్వం కాదు అయింది. పార్లమెంటు వారాంతపు సెలవుల్లో దగ్గర ఊళ్ళకు వెళ్ళి బంధుమిత్రుల్ని కలిసి వస్తూ ఉండేవారు. రైలెక్కి లక్నో వెళ్ళి వనలక్ష్మీదేవి దంపతుల వద్ద గడిపి వచ్చేవారు. ఆమె ఆయన చిన్నాన్న విజ్జీ కుమార్తె. పివిజి రాజు కంటే 6 నెలలు చిన్నది. వాళ్ళిద్దరి మధ్య చాలా అనుబంధం ఉండేది. ఎన్నో విషయాలు మాట్లాడుకుని పునరుత్సాహంతో ఢిల్లీ తిరిగి వచ్చేవారు. పివిజి రాజుకు విస్తృతమైన విభిన్నమైన ఆసక్తులు ఉండేవి. అందుకే అన్ని మంత్రిత్వ శాఖల చర్చల్లోనూ పాల్గొనేవారు. ప్రభుత్వ విధానాలు, ప్రాధాన్య క్రమాలు చాలా ముందు చూపుతో ఉండాలని, భారతదేశ దీర్ఘకాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలని భావించేవారు. ఆయన ఆలోచనలకు కొన్ని ఉదాహరణలు. వ్యవసాయం, నీటిపారుదల ఆయనకు చాలా ఆసక్తి ఉన్న అంశాలు. నదుల అనుసంధానం చాలా అవసరమని భావించేవారు. ముఖ్యంగా బ్రహ్మపుత్ర, గంగా, మహానది, వంశధార, కావేరి నదుల అనుసంధానం జరిగితే తూర్పు తీర రాష్ట్రాల్లో గణనీయమైన మార్పు వస్తుందనేవారు. ఆ ప్రాంతాలు అన్నపూర్ణగా మారి ప్రజలకు జీవనోపాధి, దేశానికి ఆహార భద్రత లభిస్తాయని భావించేవారు. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసే శ్రీరామపాదసాగర్ ప్రాజెక్ట్ అంటే నేటి పోలవరం ప్రాజెక్టు. దీని మీద కూడా ఆయనకు అదే రకమైన ఆశ ఉండేది. అప్పుడే కొత్తగా ప్రతిపాదించబడిన వైజాగ్ ఉక్కు ఫ్యాక్టరీ నీటి అవసరాలు కూడా ఈ ప్రాజెక్టు ద్వారా నెరవేరుతాయని ఆయన గట్టిగా నమ్మారు. జీవనదులు లేని ఉత్తరాంధ్రలో రైతాంగానికి, ఆహార ఉత్పత్తికి ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుందని భావించేవారు. ఆయన చొరవతోనే అరకు దగ్గర విద్యా సంస్థలు, వ్యవసాయ పరిశోధనా కేంద్రం నెలకొల్పడానికి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలు ఒక ప్రతిపాదన సిద్ధం చేశాయి. కాలక్రమంలో దాన్నే జాతీయ గిరిజన యూనివర్సిటీ చేయాలనే ఆలోచన ఆయనకు ఉండేది. కేంద్ర ప్రభుత్వం పెద్దగా స్పందించకపోయినా ఆయన మాత్రం 1 దశాబ్దం వరకు తన ప్రయత్నాలను మానలేదు. సాలూరులో తనకున్న భూమి నుండి 3638 ఎకరాలను విరాళంగా ఇస్తానని అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీకి 1980లో ఒక లేఖ కూడా రాశారు. ఫలితం లేకపోవడంతో వివిధ ప్రభుత్వాధికారులకు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కు 1992లో మరోసారి అప్పటి ప్రధాని పివి నరసింహారావుకు లేఖలు రాస్తూనే వచ్చారు. తండ్రి చేసిన వాగ్దానం ప్రకారం ఇప్పుడైనా సరే ఆ భూమిని ఇస్తామని కుమారులు చెబుతున్నా అది ముందుకు కదలలేదు. చివరికి అనేక బాలారిష్టాలు దాటుకొని ఒక తాత్కాలిక నివాసంలో ఇప్పుడు గిరిజన యూనివర్సిటీ ప్రారంభమైతే అయింది గాని పూర్తిస్థాయి యూనివర్సిటీ మాత్రం కాలేదు. ఇంధన రంగంలో స్వావలంబన కూడా ఆయన ఆలోచిస్తూ వచ్చిన మరో అంశం. పార్లమెంటులో ఈ విషయమై జరిగిన అన్ని చర్చల్లోనూ ఆయన చురుకుగా పాల్గొనేవారు. అందుకోసం చమురు, సహజవాయు అన్వేషణకు సంబంధించిన సాంకేతిక అంశాలను అధ్యయనం చేసేవారు. ముడి చమురు దిగుమతులపై ఎక్కువ ఆధారపడకుండా ఉండేందుకు భారత ప్రభుత్వం ఈ రంగంపై ఎక్కువ పెట్టుబడులు పెట్టి అన్వేషణ ప్రయత్నాలను ముమ్మరం చేయాలని వాదించేవారు.
అంతర్జాతీయంగా చమురు అన్వేషణ 18,000 నుండి 21,000 అడుగుల లోతు వరకు జరుగుతూ ఉంటే, మన దేశంలో మాత్రం ఓఎన్జీసీ కేవలం 5-6 వేల అడుగుల లోతు వరకే తవ్వుతోందని ఆయన చెప్పేవారు. కనీసం 16,000 అడుగుల వరకైనా తవ్వకాలు జరపకపోతే మనం ఈ విషయంలో సత్ఫలితాలు సాధించలేమనేవారు. అదే జరిగింది. తవ్వకాల లోతుని పెంచిన తర్వాతే కృష్ణా గోదావరి బేసిన్లో చెప్పుకోదగ్గ చమురు నిల్వలు బయటపడ్డాయి. అప్పుడు ఓఎన్జీసీ ఇప్పుడు ఓఎన్జీసీ ఏ స్థాయికి చేరుకుందంటే, నీటి అడుగున ఉన్న KGDWN 98/2 నుండి చమురును వెలికితీసే స్థాయికి ఈ ఏడాది జనవరిలోనే అది సాకారమైంది. 1984 ఆయన జీవితాన్ని మరో మలుపు తిప్పిన సంవత్సరం. 1984 ఆయన జీవితాన్ని మరో మలుపు తిప్పిన సంవత్సరం. సార్వత్రిక ఎన్నికల సంవత్సరం. రిపీట్. 1984 ఆయన జీవితాన్ని మరో మలుపు తిప్పిన సంవత్సరం. సార్వత్రిక ఎన్నికల సంవత్సరం. ఆయనకు 60 ఏళ్లు నిండుతున్నాయి. హిందూ సాంప్రదాయం ప్రకారం వానప్రస్థాశ్రమంలోకి అడుగు పెట్టాల్సిన సమయం. ఆయన నిర్ణయం కూడా అదే. ప్రజా జీవితం నుండి విరమించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనుకడుగు వేసే వ్యక్తి కాదు ఆయన. విజయనగరంలో ఇప్పటికీ ఎంతో ప్రజాదరణ ఉన్నప్పటికీ, పోటీ చేస్తే గెలిచే సామర్థ్యం ఉన్నప్పటికీ, ఆయన ఆ సంవత్సరంలో ఎన్నికల నుండి, రాజకీయాల నుండి కూడా విరమించుకున్నారు.